పరమ పవిత్రమైన అరుణాచల క్షేత్రంలో ఈ కార్తీక మాసంలో నవంబర్ 30 నుండి డిసెంబర్ 3 వరకు శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో మహారుద్రయాగం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ మహారుద్రయాగంలో పాల్గొనదలిచిన అరుణాచలంలోని సాధువులకు, సిద్ధులకు, భక్తులకు అన్నదానం చేయదలిచిన మమ్మల్ని సంప్రదించగలరు. సంప్రదించవలసిన నెంబర్ 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 3వ తేదీ శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, ఆదివారం. తిథి షష్ఠి, సాయంత్రం 6:23 వరకు. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 9:24 వరకు. అమృతకాలం రాత్రి 7:38 నుంచి 9:23 వరకు. వర్జ్యం రాత్రి 9:07 నుంచి 10:53 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:10 నుంచి 4:55 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:25. సూర్యాస్తమయం సాయంత్రం 5:41. ఈరోజు విశేషం కార్తీక ఆదివారం, షష్ఠి తిథి. ఈ కార్తీక మాసంలో చేసిన స్నానం, దానం, జపం, అభిషేకం వలన వేల కొలది అశ్వమేధ యగాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీకంలో సాయం సంధ్యా సమయంలో నరసింహస్వామి పటం వద్ద దీపారాధన చేస్తే ఆ ఇంట దుష్ట శక్తులు ప్రవేశించలేవు. అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి తిథి రోజు శివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోయి కష్టాలు సైతం తొలగి కుటుంబం ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం ఎక్కి భక్తుల కష్టాలను తీర్చేందుకు లోక సంచారం చేస్తాడని శివపురాణం చెబుతోంది. సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన ఈ రోజున పూజ చేస్తే కష్టాలు తొలగి మనసులో అనుకున్న పనులు నెరవేరుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖుడు, కార్తికేయుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు. దేవతల సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతానం కలుగుతుందని పురాణాల్లో చెప్పారు. ముఖ్యంగా మంగళవారం నాడు సంతానం కోరుకునే దంపతులు శివాలయం వెళ్లి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఎదుట కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా 11 మంగళవారాలు చేస్తే సంతానం కలుగుతుందని స్కంద పురాణంలో పేర్కొన్నారు. అదేవిధంగా అప్పుల బాధతో సతమతమవుతున్నారా? శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచిది. ఇందుకోసం మీ సమీపంలోని శివాలయంలో కొలువైన సుబ్రహ్మణ్య స్వామిని 3 మంగళవారాలు పూజించి 21 ప్రదక్షిణలు చేసి ఆవుకు అరటిపళ్ళు తినిపిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు యత్న కార్యసిద్ధి గోచరిస్తోంది. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. 10 మందికి మేలు చేసే పనులు చేపట్టి సమాజంలో గుర్తింపు సాధిస్తారు. సమయోచిత నిర్ణయాలు చక్కటి భవిష్యత్తునిస్తాయి. సన్నిహితుల సూచనలు అవసరం. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. గృహయోగ సూచనలు ఉన్నాయి. మీ సత్తా చాటుకుని అందరిలోనూ పేరు గడిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం అందుతుంది. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఖర్చు పెరుగుతుంది. స్వయం కృషితో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో ప్రతిభ నిరూపించుకుంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగిన కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. మీ రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. పదునైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. సూర్యారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో మంచి గౌరవం దక్కుతుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అదృష్ట యోగం ఉంది. శుభకాలం నడుస్తోంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ధనలాభం ఉంది. మిత్రుల ద్వారా ఒక పని పూర్తి చేస్తారు. తగినంత విశ్రాంతి అవసరం. ఒక ఆపద నుంచి బయటపడతారు. శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కొంత శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చేవారు పెరుగుతారు.
వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. అనుకోకుండా కుటుంబంలో కొన్ని మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు కొంతవరకు తగ్గుతాయి. బంధువులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇతరుల సలహాలు సూచనలు పొందడం మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి రాబడి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. విఘ్నాలను అధిగమించి త్వరగా విజయం సాధిస్తారు. ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది. మంచి మార్గాల్లో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ధనలాభం ఉన్నా ఖర్చు పెరుగుతుంది. భూలాభం సూచితం. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం లభిస్తాయి. శత్రుపీడ కొంత ఇబ్బంది పెడుతుంది. సహనం రక్షిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు అంచనాల మేరకు విస్తరిస్తారు. ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వాహనం మెషినరీ ఉపయోగించేటప్పుడు జాగ్రత్త. మీరు మానసిక ప్రశాంతత కోసం కొన్ని దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కోర్టు పనులు అనుకూలంగా ఉంటాయి. సాహితీవేత్తలకు కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆర్థిక అంశాలు బాగుంటాయి. కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. అవరోధాలను అధిగమించి విజయం సాధించాలి. ఓర్పు సహనం చాలా అవసరం. మిత్రుల సలహా పనిచేస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఉంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు తోటివారితో అధికారులతో స్నేహభావం పెంపొందించుకోవడం అవసరం. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగంలో సంతృప్తిగా ఉన్న అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు ముందుకు వస్తాయి. వృత్తి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం బాగా లభిస్తుంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యత ఉంటుంది. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. పట్టుదలతో పనులు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందులు వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. భూములు వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా పడవచ్చు. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. అలసట లేకుండా ఏకాగ్రతతో పనులు నిర్వర్తిస్తారు. ఇష్టదేవతా దర్శనం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు మనోబలంతో త్వరగా లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో కోరుకున్న ఫలితం లభిస్తుంది. పనులు మధ్యలో ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో పై అధికారులతో సంబంధాలు పెంపొందుతాయి. పారిశ్రామికవేత్తలకు ఉద్యోగులతో అనుకూలత ఉంటుంది. గత పెట్టుబడులకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. స్థిర చరాస్తుల విషయంలో తగాదాలు తొలగుతాయి. కొందరి వల్ల సమస్య ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి. సంతృప్తిగా పనులు పూర్తి చేసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ప్రతిఫలాలు అందుతాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఖర్చులు తగాదాలు ఉండవచ్చు. అప్రమత్తతతో ఉండాలి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. రాబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారంలో భాగస్వాముల సహకారంతో సంతృప్తిగా కొనసాగుతారు. వ్యవసాయదారులకు ఖర్చులు పెరుగుతాయి. కోర్టు ప్రభుత్వ రాజకీయ పనుల్లో విజయం చేకూరుతుంది. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. లక్ష్మీదేవిని ధ్యానిస్తే విజయం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కన్యా రాశి.
ఈరోజు ఈ రాశి వారు ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు అందరి సహకారంతో ముందుకు సాగుతాయి. ఏకాగ్రత పట్టుదల ప్రదర్శిస్తారు. శుభకాలం నడుస్తోంది. పలు మార్గాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. పెద్దల నుంచి తగినంత ప్రోత్సాహం అందుతుంది. ఆర్థిక అంశాలు శుభప్రదం. నలుగురి సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల తోడ్పాటుతో వృత్తిలో రాణిస్తారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఇబ్బందులు ఎదురైనా కార్యదక్షతతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలిక ఉపాధి లభిస్తుంది. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. అనవసరపు ఖర్చులు ముందుకు రావచ్చు. పిల్లలు చదువుల విషయంలో రాణిస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిర చరాస్తుల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలులో జాగ్రత్తలు పాటిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభించడంతో ఉత్పాదకత పెరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక అంశాలు బాగుంటాయి. బుద్ధి బలంతో విజయం సాధిస్తారు. ఇబ్బందులు తొలగుతాయి. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఉంటుంది. అధికారుల ద్వారా మేలు జరుగుతుంది. ఒత్తిడికి గురి కాకుండా సకాలంలో పనులు ముగించండి. కలహాలకు అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వకూడదు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. పెద్దల సహకారం లభిస్తుంది. ప్రోత్సాహకాలను పొందుతారు. పై చదువుల ప్రయత్నాలు కొనసాగుతాయి. పిల్లలు చదువు విషయంలో రాణిస్తారు. ఉన్నత విద్యకు అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం సంతృప్తిగా ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పూర్వం అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రయాణాల వల్ల అలసట, ఖర్చులు పెరుగుతాయి. వాయిదా వేసుకోవడం అన్ని విధాలుగా మంచిది. కోర్టు పనుల్లో సత్ఫలితాలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. రోజువారీ వ్యాపారంలో ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. బంధుమిత్రుల సూచనలతో పనులు నెరవేరుతాయి. మంచి వ్యక్తుల సాహచర్యాన్ని పొందుతారు. స్నేహితుల మూలంగా పనులు నెరవేరుతాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గా ధ్యానం శుభాన్నిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి. అవరోధాలు ఉన్నా పనులు పూర్తి చేస్తారు. ధనలాభం ఉంటుంది. పట్టుదలతో పనిచేసి పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి, వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, వ్యాపార ఒప్పందాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగస్తులు అధికారులతో స్నేహంగా ఉంటూ ఆఫీసులో మంచి పేరును పొందుతారు. తద్వారా ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వింటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు కొంత చేతికి అందవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. సమాజంలో అనుభవజ్ఞుల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో సంతృప్తి ఉంటుంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. రోజువారీ కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి. వ్యాపారంలో భాగస్వాముల మధ్య మంచి అవగాహన ఉండడంతో వ్యాపారం లాభదాయకంగా ముందుకు సాగుతుంది. చిన్నపాటి మనస్పర్ధలు ఉన్న కళాకారులకు అనుకూలమైన సమయం. ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. మంచివారితో మైత్రి కుదురుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పోయిందనుకున్న డబ్బు తిరిగి వస్తుంది. కొత్త పెట్టుబడి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. మంచి కాలం నడుస్తోంది. అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. వ్యతిరేకతలు తొలగుతాయి. మానసిక దృఢత్వం సాహస కార్యాలను చేయిస్తుంది. వాహన యోగం ఉంది.
అదృష్టవంతులవుతారు. వివాదాల జోలికి పోవద్దు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కొత్త కార్యాలను ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. సంతోషంతో పనులు చేస్తారు. పనుల్లో బరువు బాధ్యతలు ఉండవచ్చు. బంధువర్గంలో స్నేహితులతో సంతోషంగా కాలం గడుపుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సమస్యలు తొలగుతాయి. వాహనాల వల్ల ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. సర్దుబాట్లు అవసరం కావచ్చు. ఆదాయం స్థిరంగా ఉన్న ఖర్చులు పెరగడంతో ఇబ్బందులు కలుగుతాయి. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో పెద్దల అభిప్రాయాలకు విలువనిస్తారు. వారి సూచనలను అమలు చేసి సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. ఇష్టదైవ దర్శనం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. తెలివిగా అధిగమించండి. సొంత నిర్ణయం వద్దు. ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి. పట్టు విడుపులతో వ్యవహరించాలి. ఒక విజయం ఉంటుంది. ప్రశాంత చిత్తంతో పనులు పూర్తి చేసుకోవాలి. వృత్తి వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారం వల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు భాగస్వాముల మధ్య మంచి అవగాహన, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. స్థిర చరాస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. వాహనాల వల్ల ఖర్చులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది. కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. కర్షకులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. న్యాయపరమైన చిక్కులు పరిష్కారం అవుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు ఉంటాయి. రోజువారీ కార్యకలాపాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరిస్తే కార్యసిద్ధి ఉంటుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారి విఘ్నాలను సమర్థవంతంగా అధిగమించి విజయం సాధిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అనేక మార్గాల్లో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో సమయస్ఫూర్తి అవసరం. వ్యక్తిగత అభివృద్ధి సూచితం. నిరుత్సాహానికి తావీయకుండా పనిచేసుకోవాలి. వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. మేలు జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పిల్లల విద్యాయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు. ఉద్యోగస్తులు ఆఫీసులో తోటి ఉద్యోగులతో స్నేహాన్ని పెంపొందించుకుంటారు. అధికారుల ఆదరణ పొందుతారు. బంధువర్గ సహకారం లభిస్తుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు కొంత చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు చేపట్టడంలో ఆర్థిక సమస్యల వల్ల సర్దుబాట్లు అవసరం పడవచ్చు. అయితే అన్ని విధాలా బాగుంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. సమస్యలను విశ్లేషణాత్మక దృష్టితో చూసి పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు లభిస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తవచ్చు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. సంయమనంతో వాటిని అధిగమిస్తారు. ప్రభుత్వ రాజకీయ పనుల మూలంగా ఖర్చు పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కళాకారులకు అనుకూలమైన రోజు. ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి పొందుతారు. అదృష్ట యోగం ఉంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరమైన ఫలితం ఉంటుంది. వ్యాపార పరంగా పైకి వస్తారు. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ధన లాభం ఉంది. బంధువుల సహకారం లభిస్తుంది. వృధా వ్యయాన్ని తగ్గించండి. ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరిగినా శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గతంలో చేసిన పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. రాజకీయ ప్రభుత్వ పనుల్లో కొంత జాప్యం ఉన్నా ఫలితం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆస్తుల విషయంలో వివాదాలు దూరమవుతాయి.
స్థిరాచరాస్తుల వల్ల వృత్తి వ్యాపారాల వల్ల ఆదాయం పెరుగుతుంది. రోజువారీ పనుల్లో సంతృప్తి ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాల్లో నలుగురి సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం దూర ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు సహచరులతో అసంతృప్తి కలగవచ్చు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనకరంగా ఉంటాయి. రుద్రాభిషేకం మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.